ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ప్రోగ్రామ్ ని ఈరోజు 53వ వారము. ముఖ్యంగా మా కాలనీలో స్ట్రీట్ నంబర్ 9 లో ఈ చెత్త చెదారము మరియు పిచ్చి మొక్కలు రోడ్డుపై ముళ్ళ పొదలన్నీ శుభ్రం చేసి కాలనీ అంతా శుభ్రం చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్ లో అంటు వ్యాధులు వ్యాపించే విధంగా దోమలు ఈగలు బాగా ప్రబలిస్తున్నాయి కాబట్టి వాటి నివారణ కొరకు ఎక్కడైతే మురికి నీరు నిల్చున్నదో ఆ భాగానంతా శుభ్రం చేసి ఈరోజు మా కాలనీ అభివృద్ది కమిటీ ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఇలాగే ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ మా కాలనీ అభివృద్దికి కాలనీలో ఎలాంటి దోమలు ఈగలు ఉండకుండా మా కాలనీ మేమే ప్రతి ఒక్కరం ఇంటి నుంచి ఒక్కరం చొప్పున వచ్చి వారానికి 2 గంటలు అనే నినాదంతో మేము శుభ్రపరుచుకుంటున్నాము. రెండవది, ఈరోజు మా కాలనీలో మా పుర ప్రముఖులు స్వచ్ఛ భారత్ కమిటీలో పెద్దలు ఆలయ కమిటీలో పెద్దలు తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్న శాలతో అన్నగారిని సన్మానించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మాకు ముందుంటూ చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పేసి కోరుకుంటున్నాము. తను ఒక 2 నిమిషం మాట్లాడుతూ కోరుకుంటున్నాము. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో 53వ వారము సందర్భంగా మరి ఈరోజు ఈ రోడ్ నంబర్ 9లో పరిసరాల పరిశుభ్రత పిచ్చి మొక్కలు తీసివేయడం జరిగింది. దాంట్లో భాగంగా కాలనీని మొత్తము పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మేమందరం కూడా జర్నలిస్ట్ కాలనీలో అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది 53వ వారం దిగ్విజయంగా జరపడం జరిగింది. కాబట్టి మరి ఇదే స్పిరిట్ ను మరి ఇంకా మనం అందరం కూడా దీన్ని కలిసి మన కాలనీని స్వచ్ఛంగా చేసి పరిశుభ్రంగా ఉంచుకుందామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ జర్నలిస్ట్ కాలనీలో ఈ మా ఏదైతే టీం ఉందో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ టీం ఉందో వీరందరూ కలిసి ఈరోజు నాకు 75వ జన్మదినం జరిపినందుకు కాలనీ వాసులందరికీ మరి నా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.